నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏ పూజ అయినా కూడా మరి కలియుగ దైవం కదా, డెఫినెట్ గా చాలా త్వరితగతిన డెఫినెట్ గా స్వామి కోరిక తీరుస్తుంటారు. 7 కొండలకు వెళ్ళినా అంతే, నడుచుకుంటూ వెళ్ళినా అంతే, అసలు దండం పెట్టుకుంటే దర్శనం మాత్రం చేత కూడా మెరాకిల్స్ ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. స్వామి పవర్ అనితర సాధ్యం. అయితే 108 పిండి దీపాలు నేను చెప్పినటువంటి ఆ పిండి దీపాలు అయితే అమోఘం అన్నమాట. నెక్స్ట్ లెవెల్లో అసలు ఇంకా ప్రాణాల మీదకి వచ్చేసిందన్న పరిస్థితి నుంచి కూడా స్వామి గట్టెక్కించేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఆ 108 పిండి దీపాలు చెప్పిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కళ్ళకు కూడా పని అవ్వకుండా మాత్రం లేదు. అందరికి అయింది పని. అద్భుతం. అది ఎవరెవరికి ఎలా ఎలా అవ్వాలో, ఏం అవ్వాలో, ఏదైతే బెటరో స్వామి అన్ని డిజైన్ చేసుకొని ఒకవేళ బ్లాకేజెస్ ఉంటే అవి క్లియర్ అయిపోవటం అనేది జరుగుతుంది అక్క. అట్లాగే స్వామి సేవ ఇంకేమైనా ఉన్నాయా, చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. అయితే స్వామివారిది ఎలా ఉంటుంది పూజ అంటే కర్మ పరిపక్వం చేయగలిగేంత పద్ధతి కూడా ఉందన్నమాట అందులో. అంటే ఇప్పుడు 108 దీపాలు నేను చూస్తే గనక ఎవరైనా దండం పెట్టుకోండి, 108 దీపాలు పెడతాము, పిండి దీపాలు అని దండం పెట్టుకోండి అంటే వాళ్ళ పని అయిపోయింది అని అంటే స్వామి వాళ్ళ కర్మని పరిపక్వం అత్యంత తొందరగా చేస్తేనే కదా ఏదైనా. అందరికీ అయ్యింది అని అంటే అది స్వామి మహిమ తప్పకుండా అందులో ఉంది అని మనం తెలుసుకోవాలి. స్వామికి ఏది సమర్పించినా కూడా, ఏది సమర్పిస్తామో అని దండం పెట్టుకున్నా కూడా అది ఎంతో మనం ఇంత ఇస్తే అంతయి మనకి చేరుతుంది అని ఖచ్చితంగా మనం నమ్మాలన్నమాట. అయితే అప్పుడు మనము ఏం చేయాలి మనం అని అనుకుంటే గనక, స్వామికి సుగంధము అంటే చాలా ఇష్టం, మంచి వాసన అంటే స్వామి వారికి చాలా ఇష్టం. అందులో స్వామి అలంకార ప్రియులు కాబట్టి ఇంకా చాలా ఇష్టం. మనకి న్యాచురల్ గా దొరికేవి ఏవైనా కూడా మీరు చూస్తే పునుగు పిల్లి నుంచి వచ్చే ద్రవాన్ని కూడా స్వామివారికి వినియోగిస్తారు అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇలాంటప్పుడు మనకి సుగంధ ద్రవ్యం చక్కగా చాలా ఈజీగా దొరికేది ఏంటి అని అంటే, శుక్రుడి అనుగ్రహం ఉన్నది చాలా అని అంటే గనక ఎలాచి, ఏలుకలు, అవునా, అవి చక్కగా ఎలక్కాయలని కూడా అంటారు. అయితే ఆ ఎలాచి అనేవి మీరు 9 సంఖ్యలో తీసుకోవాలన్నమాట. 9 సంఖ్యలో అంటే అయితే 27 తీసుకోవాలి, లేకపోతే 108 తీసుకోవాలి. మీరు 108 తీసుకుంటే చాలా మంచిది. అయితే ఈ 108 కూడా మాలగా గుచ్చాలన్నమాట. మామూలు సూత్తో గుచ్చేయచ్చా? సూత్తో గుచ్చచ్చు. అయితే కొంచెం గట్టిగా ఉంటాయి, ఇలా అనంగానే విరిగిపోతాయి అనుకుంటే గనక ఒక్క 10 నిమిషాలు మీరు నీళ్ళల్లో నానబెట్టి కూడా గుచ్చచ్చు అనమాట. యాక్చువల్గా అయితే మామూలుగానే గుచ్చేస్తాను నేను. కొంచెం గట్టిగా ఉన్న సూది, ఇంత గట్టిగా ఉంటుంది సూది, దాంతో గుచ్చేసుకుంటే చాలా మనకి. దబ్బనం సూది అంటే పెద్దగా ఉంటుంది పద్మిని, మనకి జస్ట్ ఇంత సూది గట్టిది ఉంటుంది, దాంతో గుచ్చాలి. దబ్బనం అయితే మళ్ళీ పెద్ద సూది అయితే విరిగిపోతుంది. అలా గుచ్చేసుకొని స్వామివారికి ఇది మీరు ఎలాచీలతో 7 వారాలు సమర్పించండి. 108 మాల. 108 మాల ఇంట్లోనే. అయితే తర్వాత మనం సమర్పించిన తర్వాత పూజ ఏం చేసుకోవాలి అంటే, స్వామివారి వెంకటేశ్వర వజ్ర కవచం ఒకటి చదువుకుంటే చాలా మంచిది అనమాట. చాలా చిన్నగా ఉంటుంది. అన్ని వజ్ర కవచాల్లోకి వెళ్ళా కూడా అతి చిన్నది వెంకటేశ్వర స్వామిది, చాలా చిన్నగా ఉంటుంది అనమాట. అది చదువుకోండి. గోవిందనామాలు చదువుకోండి. చెప్పండి, ఓసారి చదివి వినిపిస్తారా వజ్ర కవచం? చదివి గోవిందనామాలు తెలిసిందే, వజ్ర కవచం ఒక్కసారి చదవకుండా దాని తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. అలాగే ఈ ఇలాచీలు ఏం చేయాలి ఇత్యాది విషయాలన్నీ కూడా అడుగుతాను. ముందైతే ఒకసారి వజ్ర కవచం విందాం. ఆ విఘ్నేశ్వరుడి పాద పద్మాలకి నమస్కరిస్తూ మనం శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం చదువుకుందాం. మార్కండేయ ఉవాచ
నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతు. ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణాన్ రక్షతు మే హరిః. ఆకాశరాట్ సుతానాద ఆత్మానం మే సదావతు. దేవదేవోత్తమోపాయ దేహం మే వెంకటేశ్వరః. సర్వత్ర సర్వకాలేషు మాంగాంబాజనిరీశ్వరః. పాలయేన్మాం సదా కర్మ సాఫల్యం నః ప్రయశ్చతు. యయేత వజ్రకవచమభ్యేదం వెంకటేశితుః. సాయం ప్రాతః పటే నిత్యం మృత్యుం తరతి నిర్భయః. ఇది మార్కండేయ కృతం శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం స్తోత్రం సంపూర్ణం. చక్కగా ఒక్కసారి చదువుకోవడానికి 1 or 2 minutes పడుతుంది. పడుతుంది. ఒకసారి సరిపోతుంది కదా? ఒక్కసారి చదువుకుంటే చాలు. తప్పకుండా స్వామికి 7 సంఖ్యలో 7 దీపాలు కానివ్వు, ఒకటే దీపంలో 7 ఒత్తులు వేసి కానివ్వు, లేకపోతే పిండి దీపం లో 7 ఒత్తులు వేసి కానివ్వు అనేది చేయాలన్నమాట. ఓకే. చక్కగా మీరు నైవేద్యం ఏమన్నా పెట్టాలంటే కూడా ఎలాచీలే నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మాలని ఏం చేయమంటారు? ఇప్పుడు శనివారం వేస్తాము, నెక్స్ట్ ఆదివారం తీయాలా ఎలా? శనివారం వేసింది ఆదివారం తీసుకొని అవి ఇంటిల్లిపాది ఒక్కొక్కటి 2 అలా తింటూ ఉండొచ్చు అనమాట. కానీ 108 అవ్వవు కదక్క. అవును, అవ్వకపోతే ఉంది, డబ్బాలో ఉంటాయి. మీరు దాచుకోవచ్చు. వంటలో వేసేటప్పుడు ప్రసాదంగా పెట్టని ఏ వంటలో అయినా కూడా మళ్ళీ స్వామికి ఆల్రెడీ మనం సమర్పించాం కాబట్టి మళ్ళీ నైవేద్యం పెట్టడానికి పనికిరాదు. అది మనం ప్రసాదంగానే ఎప్పుడు మనం వినియోగించుకుంటూ ఉండాలి. బిర్యానీ ప్రసాదం పెట్టం కాబట్టి బిర్యానీలో వేసుకోవచ్చు. వెజ్ బిర్యానీ బై ది వే వేసుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా టీ తాగేటప్పుడు లేకపోతే ఎలాచీలు రాత్రి పూట తిని పడుకుంటే చాలా మంచిది అనమాట. చక్కగా 3, 4 తినేస్తే ఇంట్లో అందరు తిన్నారనుకో అలా అయిపోతూ ఉంటుంది. ఇంకా అలా 7 వారాలు ఇంటికి ఎవరైనా వస్తే కూడా ఇవ్వచ్చు ప్రసాదంగా చక్కగా. అయ్యో మన లక్ష్మి బోదా, మన అది బోదా ఇట్లాంటి డౌట్లు వాళ్ళు మనం ఇస్తాం కదా, తిన్న వెంటనే వాళ్ళకి ఎలాచి తిన్న వెంటనే సూతింగ్ ఎఫెక్ట్ వస్తుంది. మనం ఇంటికి వచ్చిన వాళ్ళు అంత సంతోషపడ్డారు అని అంటే మనకి మంచిదే కదా పద్మిని, అది లక్ష్మీకారకమే కదా. కరెక్ట్. అవునా కదా? అంతే. కాబట్టి తప్పకుండా అందరికి కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. మామూలుగా మనం చూసుకుంటే ఇలాచీలు కొంచెం కాస్ట్లీ కదా అక్క. 108 అంటే ఇంత కొంచెం కాస్ట్ అవుతుంది కాబట్టి ఒకవేళ పెట్టలేని పరిస్థితులు మాత్రమే 27 తెచ్చుకోండి. మీరు ఏం చేస్తారంటే 108 అయినప్పుడు ఎంత అయిందో మీరు ఒక్కసారి రేట్ చూసుకోండి. ఏమండి మేము 7 వారాలు ఇలా తీసుకొని వెళ్తాము అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకవేళ లేదండి అంత పెట్టలేము అనుకుంటే 27. అంటే డబ్బులకి ఇబ్బంది అవుతుంది అంటేనే 27, లేదు అంటే అసలు యాక్చువల్ గా ఇది 108 పెట్టవలసిందే అనమాట స్వామికి. పటా ఉంటే పటానికి కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే పటానికి స్వామికి ఇలా కూడా వేసుకోవచ్చు, పటానికి కూడా వేసుకోవచ్చు. పటం అంటే కొంచెం పెద్దగానే ఉంటుంది కాబట్టి 108 చక్కగా ఉంటుంది స్వామికి. లేదండి మా ఇంట్లో ఇట్లా చిన్న విగ్రహం ఉంది అని అనుకుంటే గనక ఇట్లా మాలని ఇట్లా తిప్పి కూడా వేయచ్చు అనమాట. అద్భుతం అక్క. సో అలా ఇలాచీలతో ఖచ్చితంగా స్వామికి చేసుకునే ఈ సేవ మన ఎట్లాంటి కోరికలు నెరవేరుస్తుందని అనుకోవచ్చు అక్క? ఆర్థిక ఇబ్బందుల్ని తొలగింపజేస్తుంది. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉంది అని అంటే మాకేం పాల్పోవట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు సుగంధ ద్రవ్యాలది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ నెగటివ్ ఎనర్జీ క్లియర్ చేస్తుంది. అలాగే మాకు ఏదైనా దారి దొరకట్లేదు, ఏదైనా సమస్య ఉంది, అది ఎలా సాల్వ్ చేయాలో మాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు తప్పకుండా వెంకటేశ్వరుని దయ వల్ల ఆ దారి అనేది దొరుకుతుంది. అలానే ఈ మధ్య మనం బాగా వినే మాట ఆరా క్లెన్సింగ్. ఆరా ఎలా క్లెన్స్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఒక ఇలాచీని ఇలా వలిచేసి అంటే స్వామికి సమర్పించిన తర్వాత ఆ ఇలాచీని తీసేసి చక్కగా నీళ్ళల్లో వేసేసుకొని ఆ నీళ్లు తాగితే ఆరా కూడా క్లెన్స్ అవుతుంది. చాలా డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. అలా ఆరా క్లెన్సింగ్ కి మేనిఫెస్టేషన్ ఏదైనా చేయాలనుకుంటున్నారు, స్వామికి సమర్పించిన ఎలాచీని తీసుకొని నీళ్ళల్లో వేసుకొని మీరు అనుకున్న కోరిక చెప్పుకొని ఆ నీళ్లు తాగడం అన్నమాట. మేనిఫెస్టేషన్ కి కూడా ఈ ఎలాచీలు చాలా బాగా పనిచేస్తాయి. అలాగే మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఒక 5 ఎలాచీలు స్వామికి సమర్పించినవి తీసుకొని పర్సులో పెట్టుకొని అందరిని చక్క పర్సులో పెట్టుకొని బయటకు వెళ్ళి రావడం అనమాట. అవి ఎప్పటికీ అలానే ఉండిపోతాయి, ఇంకా పాడవకుండా.
అది. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ సేవని చేసుకుని స్వామికి చేసే ఏ క్రతువు అయినా కూడా ఆయన ఖచ్చితంగా సంతుష్టుడు చెందుతాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. మన కోరికను నెరవేర్చి నేను విన్నాను నీ కోరికను, లేకపోతే నేను స్వీకరించాను నీ సేవనని ఖచ్చితంగా స్వామి మనకు తెలియజేస్తారు. ఇంకోటి ఎప్పుడు కూడా నాకు అనిపిస్తుంది, స్వామివారికి ఆ కటిహస్తం ఇలా ఉంటుంది ఏంటా అని అనిపిస్తుంది. కానీ మీరు చూస్తే గనక అలా ఉంది కాబట్టి స్వామి మనం ఏం చేసినా రిసీవ్ చేసుకుంటారు. రిసీవింగ్ పవర్ అందరి నేను చూసాను. రిసీవ్ చేసుకునే పవర్ అంటే మనం ఇచ్చింది స్వామి, అబ్బా ఇవ్వు నాకు అని చెప్పి తీసుకునేది మాత్రం వెంకటేశ్వర స్వామి అనిపిస్తుంది నాకు. రిసీవింగ్ చాలా ఉంటుంది అనమాట. అందుకే చూడు, ఎంత రష్ ఉన్నా కూడా స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చేస్తే ఆ రష్ అంతా ఏమైపోయింది అనిపిస్తుంది. లైన్ లో అందరు అట్లా వస్తారు కదా, మరి గుళ్ళో కూడా ఉండాలి కదా, అంత చక్కగా డిస్పోజారు. అలా అందరూ ప్రతి ఒక్కళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. శుక్రవారం పూట ఒక్క క్షణం ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. అంటే నిజంగా నా స్వామి దర్శనం ఎప్పుడు పిలుస్తాడో ఏంటో మళ్ళీ. అద్భుతం అక్క, చాలా చాలా మంచి విధానాన్ని చెప్పారు స్వామికి చేసుకునేటటువంటి సేవని. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.